సర్వోత్తమ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా నాగారం గ్రామ కమిటీ తీర్మానం చేసి నన్ను సర్పంచ్ అభ్యర్థిగా డిక్లేర్ చేయడం జరిగింది. మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాదరెడ్డి సార్ కూడా తీర్మానం చేయడం జరిగింది. నన్ను కనుక గెలిపిస్తే మా ఊరికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో స్కూల్ని అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాము. మరియు వైద్యపరంగా ఉచితమైన అంబులెన్స్ కల్పించాలనుకుంటున్నాము. చిన్నపిల్లల డాక్టర్ని మరియు స్త్రీ వైద్య విపుణాన్ని ఒకసారి మన నాగారం హాస్పిటల్ గ్రామంలో అవైలబుల్గా ఉండేటట్టుగా చేద్దాం అనుకుంటున్నాము. మాకు ఒక డయాగ్నోస్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. రైతులకి నాగారం ఊళ్ళో చెరువు నుంచి నాగారం చెరువు కాలువ శివాగ్రి వరకు కాలువ పునర్నిర్మాణం చేయాలనుకుంటున్నాము. తర్వాత సురాయికుంటకి, తర్వాత నల్లకుంటకి SRPS కాలువ ద్వారా నీళ్లు అందించాలని అనుకుంటున్నాము. మీరు నాగారం గ్రామ ప్రజలందరూ ఆశీర్వదించి నన్ను గెలిపించగలగారని కోరుతున్నాము. ఇందులో కమిటీ సభ్యులుగా జాజుల వీరన్న, తర్వాత గ్రామశాఖ అధ్యక్షుడు దశరథ్ అన్న, మా వైస్ ప్రెసిడెంట్ చుప్పలపల్లి మన్సూర్ గారు, తర్వాత NI ఇది యువజన కాంగ్రెస్ వాళ్ళు, తర్వాత కడారి సోమయ్య గారు, తర్వాత రజనీరెడ్డి గారు, వీళ్ళందరూ నన్ను తీర్మానం చేయడం జరిగింది. వీళ్ళందరి ఆశీర్వాదంతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను.